సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి మహిళా నేతల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మాజేటిరం కళ్యాణ మండపంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ, జనసేన మహిళా నేతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి మహిళలంతా అండగా ఉండాలని కోరారు. పిల్లల పట్ల తల్లుల బాధ్యత ఎంతో ఉందని, చిన్నప్పటి నుండే వారిని క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. ఇంతమంది మహిళలు సమావేశం అవడానికి మూల కారణం మన గల్లా మాధవీదేవి గారు. ఆవిడ సామాన్యురాలు కాదు. మరి ఎంత నిక్కచ్చి మనిషి అంటే అక్కడ ముహూర్తాన్ని కొబ్బరికాయ కొట్టాలి అంటే మాకంటే ముందొచ్చి కొబ్బరికాయ కొట్టిన వ్యక్తి. అంత సమయ పాలన ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్న పురుషుల్ని కానీ స్త్రీలని కానీ నేను చూడలేదు. అంత గొప్ప వ్యక్తికి నన్ను గుర్తించి రాగానే నన్ను పలకరించి నన్ను హత్తుకున్నందుకు నేను ఎంత చెప్పినా ఎంత చేసినా రుణపడే ఉంటా జన్మంతా మాధవి గారు. ఇక మన మహిళల గురించి మనం ప్రస్తావించుకోవాలి. ఈనాటి మానవులే కాదు, త్రిమూర్తులు కూడా మహిళలు లేకపోతే ఏమీ చెయ్యలేరు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే సాధ్యమైందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి వెల్లడించారు. నేడు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించడానికి రాజీవ్ గాంధీ కృషి వల్లనే అని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ వలి కుటుంబ సభ్యులు, మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదో రకంగా మా చేతనైనటువంటి అల్లాని ఇష్టపరచడం కోసం, అది తోఫానా లేదా బియ్యమా లేదా బట్టల, రకరకాల మార్గాల్లో పవిత్ర రంజాన్ మాస్ సందర్భంగా అల్లాని ఇష్టపరచడం కోసం సాటి ముస్లిం సోదరుడు కూడా పేదవాడు అనేటటువంటి తారతమ్యం లేకుండా మనతో పాటు సమానంగా మరి రంజాన్ చేసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో షరియతులు చెప్పినటువంటి మాట సందర్భంగా ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించేటటువంటి క్రమంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున రంజాన్ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు మేము మా చేతనైనటువంటిది ఇమాములు కానీ మౌజులు కానీ వాళ్ళకి తోఫాగా సత్కరించుకునేటటువంటి కార్యక్రమాలు చేపడతా ఉంటాం. గంజాయికి పొగాకుకు తేడా తెలియకుండా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతున్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఎద్దేవా చేశారు. గత 3 నెలలుగా అంజుమన్ భూముల విషయంలో ఆందోళన జరుగుతుంటే ఇంతవరకు ఎమ్మెల్యే దానిపై స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముస్తఫా లీజ్కు తీసుకున్న వక్ఫ్ బోర్డు భూములకు ఇప్పటి వరకు అద్దె కడుతూనే ఉన్నామన్నారు. 2024 ఎన్నికల్లో మోసం చేసి గెలిచారని ఆరోపించారు. అంజుమన్ భూములు 71.57 ఎకరాల విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ 4 ఎకరాలని కాజేసిన ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారా? అన్నా ఇదిగో అన్నా, విత్ ప్రూఫ్ మీకు అన్నీ పెట్టామన్నా. ఏది ఇది 15 ఏప్రిల్ 2017లో నాన్నగారు ఎమ్మెల్యేనే, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే అన్న. డబ్బులన్నా, డబ్బులు కట్టామన్నా, చెక్ అన్నా ఇదిగోండి. ఓకే, ఇదొకటి 2021 24/3 అన్న, ఇది కూడా డబ్బులు కట్టామన్నా. రంజాన్ మంత్లో 2024 రంజాన్ మంత్లో మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. అది గుర్తుపెట్టుకోండి. నేను మైనారిటీలకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు వక్బుల్కి మీరు అండగా లేరు. ఈ రోజు కూడా రంజాన్ మంత్లోనే అబద్ధాలు చెప్తున్న ఎమ్మెల్యే. నిజంగానే మీరు ఒక ముస్లిమే కదా, దేవుడు అంటే నమ్మకం ఉంది కదా, మరి అబద్ధాలు ఎలా చెప్తారు?
మహిళా దినోత్సవం సందర్భంగా నగరానికి చెందిన మహిళా ప్రముఖులు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హిందూ కళాశాల ఇంగ్లీష్ మీడియం విభాగం సీనియర్ అధ్యాపకురాళ్లు డాక్టర్ అరుణ, డాక్టర్ బ్యూలారాణి మాట్లాడుతూ మహిళలు సహనానికి మారుపేరని, ప్రపంచ గమనాన్ని నడిపించేది మహిళలు అని, స్త్రీ చదువుకుంటే తన కుటుంబం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధి కూడా ఉంటుందని, దీనికి అందరూ సహకరించి మహిళాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులందరికీ నమస్కారాలు. మహిళా సాధికారతకు అసలైన ఆయుధం విద్య. విద్య మహిళలకు ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచించే శక్తిని ఇస్తుంది. ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రం సంపాదించినప్పుడే మహిళకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. కేవలం డిగ్రీలను సంపాదించడం మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించుకునేటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు మహిళ ముందుకు వెళ్ళగలుగుతుంది. భయాలను వదిలేసి బాధ్యతలను తీసుకున్నప్పుడు మాత్రమే మహిళ అద్భుతాలను సృష్టించగలుగుతుంది. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవటం కాదు, స్త్రీల పట్ల సమాజం చూసే దృక్పథం మారాలి. నేటి సమాజంలో స్త్రీలు ఇంటి బాధ్యతలనే కాకుండా ఆఫీస్ బాధ్యతలను కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ సమాన వేతనం, స్త్రీ భద్రత లాంటి విషయాల్లో ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీ పురుష వివక్ష లేని సమాజం కోసం మార్పు మన కాలేజ్ నుంచే మొదలవ్వాలి. తోటి విద్యార్థులను గౌరవించటం, వారి అభివృద్ధికి తోడ్పడటం ప్రతి పురుషుడి బాధ్యతగా చూడాలి. స్త్రీలను ప్రోత్సహించే ప్రతి సమాజం అభివృద్ధి బాటలోనే ఉంది. గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డు నందు స్నూకర్ అండ్ బిలియార్డ్స్ గేమ్ జోన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉరకలు పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంతో అవసరమని అన్నారు. వచ్చే ఈ వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఆహ్లాదకరంగా స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆడవచ్చని అన్నారు. ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, అజయ్, అనిల్, జట్టిబాబు, బస్బాబు, సుఖవాసి శ్రీను కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆదినారాయణ గారు, సునీల్ గారు, అజయ్ గారు కలిసి ఈరోజు ఈ యొక్క గేమ్ జోన్ని మన పట్టాపురంకి తీసుకురావడం జరిగింది. చాలా చాలా సంతోషం. మరి ఈరోజున్న స్ట్రెస్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్లో కంపల్సరీగా ఒక ఆట విడుపు అనేది ఎంతో అవసరము. అయితే ఎక్కడైనా ఆటలకి వెళ్ళాలి అంటే కూడా ఏదైనా కమ్యూనిటీ బేస్డ్ హౌసింగ్ ఉన్న చోట అయితే వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న గేమ్ జోన్ లాగా ఉంటుంది తప్ప బయట మనకి అర్బన్ సిటీస్లో కంప్లీట్గా కాంపాక్ట్ అయిపోయిన కమ్యూనిటీస్లో బయటకు వచ్చి ఆడాలి అని అంటే ఎక్కడ పరిస్థితి లేదు. అయితే ఈరోజు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా పిల్లలు, ఆడవాళ్ళు, మరి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడుకునే ఒక మంచి ఆ వాతావరణాన్ని మనకి ఆదినారాయణ గారు, అజయ్ గారు మన గుంటూరుకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీన్ని మనం సద్వినియోగపరచుకోవచ్చు. పెరుగుతున్నటువంటి గుంటూరు పట్టణానికి యొక్క బిలియర్డ్స్ అనేది ఎంతో అవసరం అన్నమాట. అంటే బిలియర్డ్స్ ఆడేటువంటి ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు, కానీ దానికి సంబంధించినటువంటి యొక్క గేమ్స్ సంబంధించినటువంటి ప్లే ఏరియా ఎక్కడ లేదు. అటువంటి ప్లే ఏరియాని ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లానే మంచి పిల్లలకి వీడియో గేమ్స్, ఇప్పుడు సమ్మర్ రాబోతూ ఉంది, పిల్లలకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాలిడేస్ ఇచ్చే టైంలో ఎక్కడో బయటికి వెళ్ళాలి, జర్నీ చేయాలి, పిల్లల్ని తీసుకొని పెద్దలు ఖర్చుతో కూడుకునేటువంటి పని, అటువంటిది ఏమి లేకుండా పిల్లలకు కూడా వీడియో గేమ్స్ కానివ్వండి, ఫిజికల్గా కొన్ని ఫిట్టింగ్ గేమ్స్ కూడా పెట్టారు. అట్లానే బిలియర్డ్స్ పిల్లలకి ఇప్పుడు 2 ఏళ్ల పాటు బిలియర్డ్స్ నేర్పిస్తే వాళ్ళకు కూడా మైండ్ కొంచెం షార్ప్గా తయారవుతానికి బిలియర్డ్స్ ఆట ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పొన్నూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో మిర్చియార్డ్ వైస్ చైర్మన్ బిట్రగుంట మల్లిక, కార్పొరేటర్లు పోతురాజు సమత, జ్యోతి పద్మజ, భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతిలాగా వారికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కూటమి మహిళలు పాల్గొన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, జనసేన పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు వీర మహిళలుగా, తెలుగు మహిళలుగా వీరోచితమైనటువంటి పోరాటం, ఈ విధ్వంసకరమైనటువంటి ఆనాటి పరిపాలనను
అంతమొందించేటువంటి వరకు కృషి చేసినటువంటి మహిళలు ఈరోజు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా 2 చేతులెత్తి హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, తప్పకుండా రాబోయేటువంటి మహిళా దినోత్సవం లోపల గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా సామాజికంగా స్వావలంబన చెందేటువంటి విధంగా కార్యక్రమాలు రూపుదిద్దుకొని అదే ఈ సంవత్సరం ఎజెండాగా తీసుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఒక పక్కన ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు మహిళలు సమాజంలో సగభాగమే కాకుండా ఆస్తిలో కూడా సగభాగం ఇవ్వాలనేటువంటి ఆలోచన దగ్గర నుండి ఈరోజు డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా మహిళలు పెట్టడంతో పాటు కొత్తగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే దాంట్లో మహిళల పారిశ్రామికవేత్తగా ఎదగాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మహిళల ఆరోగ్యం సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుందని, కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్యంపై శ్రద్ధ చూపే స్త్రీ తన ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదని ప్రసూతి, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ డి పద్మజ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో నిర్వహించిన స్త్రీల వ్యాధులపై శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ డి పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ డి పద్మజ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు ఎంత పెరిగినా నేటికి మహిళల్లో రక్తహీనత మాత్రం నిరోధించలేకపోతున్నామన్నారు. చిన్న వయసు వాళ్ళలో ఎక్కువగా వచ్చే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ పీసీఓఎస్తో వస్తాయి కాబట్టి వాటిని మీరు వెంటనే గుర్తించి ఏ చిన్న తేడా వచ్చినా కానీ వెంటనే చూపించండి. రెండోది నెక్స్ట్ ఏజ్ గ్రూప్ 25-30 ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ మ్యారేజెస్ చేసుకొని మనం కొంచెం లేట్ చేసుకున్నాం, ప్రెగ్నెన్సీ కొంచెం వెయిట్ చేద్దాము, ఇంకా 2 years వెయిట్ చేద్దాము, 4 ఏళ్ళు వెయిట్ చేద్దాము, సెటిల్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ అనుకుంటున్నారు. కానీ ఏదైనా ప్రెగ్నెన్సీలు అన్నవి 25-26 yearsలో ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం బాగుంటుంది. ఎందుకంటే 30 years దాటాక అండాశయాల్లో ఎగ్స్ అనేవి ఉండవు. వయసు పెరిగే కొద్దీ అవి పుట్టుకతో వస్తాయి. పుట్టుకతో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఎవరికైనా. ఆ ఏజ్ పెరిగే కొద్దీ అండాశయంలో గుడ్లు అనేవి తగ్గిపోతాయి, ఎగ్స్ తగ్గిపోతాయి. తర్వాత ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి 30 దాటిన తర్వాత. ఎంపీడీఓ ఆఫీసు నందు పెద్దకాకాని మండలం ఉపాధ్యాయుల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాచకొండ రాజకుమారి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షురాలు శిరీష పాల్గొన్నారు. ఎంఆర్ఓ కృష్ణకాంత్, ఎంపీడీఓ ఆర్ శ్రీనివాసరావు, ఎంఈఓ బివి రమణయ్య, ఆర్గనైజింగ్ సభ్యులు శివపార్వతి, అరుణ, మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆనాటి పరిస్థితులను చూసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, సాధించిన విజయాలు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది హక్కుల సాధన కోసం, మహిళల యొక్క అవసరాల కోసం, వారి యొక్క సాధికారత కోసం ఏర్పడినటువంటి దినోత్సవం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ సమావేశ మందిరంలో పూనాటి రవీంద్రబాబు రచించిన మహిమాలయం యాత్ర కథనం గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. స్నేహ కళా సాహితీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పెనుగొండ లక్ష్మీనారాయణ, సాహితీవేత్త డాక్టర్ పూసరపల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత భాస్కర భట్ల, చందనపల్లి గోపాలరావు, పి రవీంద్రనాథ్, నల్లూరి చెంగయ్య, సరోజిని, వర్ష, రచయితలు, సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.